గోవిందాయ నమః. మనం అందరం కూడా ఉదయమే వాకిలి చిమ్ముకొని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి అక్షతలు వేసి పువ్వులు వేసి ఇంకొందరు గడప మీద దీపాలు కూడా వెలిగిస్తారు. ఇంకొందరు గడప మీద నిమ్మకాయలు పసుపు ఇలాంటివి అవి కూడా పెడుతూ ఉంటారు. గడప పైన గుమ్మానికి రకరకాలు వాళ్ళ వాళ్ళ నమ్మకాలను అనుసరించి ఏవేవో కడుతూ ఉంటారు. స్వస్తిక చిహ్నాలు ఇవన్నీ కూడా గడప ముందు వేస్తూ ఉంటారు. గడప ముందు అందమైన ముగ్గు ఉంచి ఇంత కష్టపడుతూ ఉంటారు. ఇంత కష్టపడేది ఎందుకు అంటే మహాలక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి, ఇల్లు ఎప్పుడూ కూడా సిరి సంపదలతోటి తులతోగడానికి, ఇంట్లో శాంతియుతంగా ఉండడం కోసము, ఇంట్లో అందరూ క్షేమంగా ఉండడం కోసము, ఇల్లంతా కూడా సమృద్ధిగా ఉండడం కోసం. దీన్ని ఆశించే మనము గడప ముందు ఇంత కష్టపడి పని చేస్తాం. ఒళ్ళు వంచి అందంగా రంగవల్లులు పెట్టి తీర్చిదిద్దుకుంటాము, దీపాలు వెలిగిస్తాం. అలాగే ఇంట్లో పూజా గృహము లేదా పూజా మందిరంలో కూడా వీలైనంత వరకు దీపాలు అవన్నీ పెట్టి ముగ్గులు అవి వేసేసి ఎవరికి వల్లైనంత వాళ్ళు, ఎవరికి తోచినంత వాళ్ళు చక్కగా పూజలు అవి చేసుకుంటారు. తులసి కోట దగ్గర కూడా రకరకాల ముగ్గులు వేసి దీపాలు వెలిగించి పసుపు కుంకుమ నుంచి పువ్వులు వేసి అగరొత్తులు పెట్టేసి రకరకాల పూజలు చేస్తాము, రకరకాల దీపాలు పెడతాం. ఇవి చాలా ఉన్నట్టు దేవాలయాన్ని కూడా కుదిరితే వెళ్ళి అక్కడ ఏకహస్త ఖాళీ ఉన్నా కూడా దీపాలు వెలిగించి ముగ్గులు వేసి మన శ్రద్ధాభక్తులు చాటుకుంటాం. అవన్నీ కూడా మంచివి, ఏది కాదనడం లేదు. అలా అని ఇవన్నీ ఇలాగ చేయడమే కరెక్ట్ అని కూడా చెప్పడం లేదు. ఏదైనా సరే చేసే ప్రక్రియలో ఎవరికి ఎంత కుదిరితే అంత చేసుకోవచ్చు. మొత్తం అంతా చేయాలని లేదు. ఖాళీగా ఉన్నవాళ్ళు, కుదిరిన వాళ్ళు, శ్రద్ధ ఉన్నవాళ్ళు అంతా చేసుకోండి. కుదరని వాళ్ళు సింపుల్గా ఎంత కుదిరితే అంతే చేసుకోండి. కానీ ఇక్కడ మనం ముఖ్యమైన విషయం ఒకటి మర్చిపోతున్నాము. ఇన్ని రకాల పూజలు చేసి ఇన్ని రకాలుగా రకరకాల ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తూ కూడా ఇంట్లో సుఖం లేదు, శాంతి లేదు, సమృద్ధి లేదు. ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు, ఇంట్లో ఉండాలంటేనే నరకం. అసలు ఇంట్లో మనశ్శాంతి లేదు, మనశ్శాంతిగా నిద్రపోవడం లేదు, అన్నము తినాలనిపించడం లేదు, ఏ పని చేసినా కలిసి రావడం లేదు. ఇలాంటి కంప్లైంట్స్ ఎన్నో ఇళ్లలో ఉంటాయి. ఈ రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏంటో తెలిసిన లక్ష్మీతత్వానికి సంబంధించి వివరించబడి ఉన్న గ్రంథంలో ఈ విశేషాలన్నీ కూడా ఉన్నాయండి. ఈ గ్రంథాన్ని బట్టి దీనిలో రాసున్న ఒక ప్రకరణం ఏంటంటే, లక్ష్మీదేవి గృహలక్ష్మి గృహే గృహే అంటూ గృహలక్ష్మి రూపంలో అందరిళ్లలోని ఇల్లాలి రూపంలో ఉంటుందట. ఆ విషయం మనకు ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రంలో కూడా కనపడుతుంది. గృహలక్ష్మి గృహే గృహే, ఇళ్లలో ఇల్లాలి రూపంలో, భార్య రూపంలో లక్ష్మీదేవియే ఉంటుంది అని. ఇంత అద్భుతమైన స్థానము ఇల్లాలికి స్త్రీలకి ఇచ్చారు. అయినా కూడా మరి దురదృష్టం ఏంటో తెలియదు, మన భారతీయ సమాజంలో ఇప్పటికీ కూడా ఇంత చదువుకొని మహిళలు ఉద్యోగం చేస్తూ సంపాదించుకొస్తూ ప్రగతి సాధిస్తూ ఎంతో అభివృద్ధి చెంది దేశ అభివృద్ధిలో కూడా మహిళల పాత్ర బాగా ఎక్కువే ఉంది అనేసి గౌరవనీయులైన ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు కూడా మెచ్చుకుంటున్నారు. మన భారతదేశం ప్రగతి సాధించడం వెనుక మగవారి కృషి ఎంత ఉందో అంతకంటే ఎక్కువ మహిళల కృషి ఉంది. వాళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తూ భారతదేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెడుతున్నారు అని చెప్తున్నారు. అయినా సరే మహిళలకి ఇంట్లో గౌరవం లేదు, భార్యకి ఇంట్లో గౌరవం లేదు. ఈ రోజుల్లో కూడా భార్యని ఇష్టం వచ్చినట్లు పిలవడం, భర్త భార్యను పట్టుకొని అగౌరవంగా వస్తే అని పిలవడం, ఏమే అని పిలవడం, ఆ తర్వాత మకారాలు లకారాలు అవి కూడా చాలా కామన్గా చదువుకున్న వాళ్ళు కూడా వాడుతున్నారు. నాకు కొందరు మహిళల నుంచి ఫోన్స్ అవి వస్తూ ఉంటాయి, మెయిల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మేము చదువుకున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాము, ఇంట్లో ఏమాత్రం గౌరవం లేదు, ఒక మనిషిని చూసినట్టు కూడా చూడటం లేదు, ఇష్టం వచ్చినట్లు డ్రింక్ చేసి అంటే తాగి వచ్చి బూతులు మాట్లాడటము, వేధించడము, ఇంకా పుట్టింట్లో వాళ్ళని అందరినీ కూడా తిట్టిపోయడము, ఇట్లాగ ఈ నరకం భరించలేకపోతున్నాము. పిల్లలు ఉన్నారు, సూసైడ్ కూడా చేసుకోవాలనిపిస్తుంది. ఇట్లాగ మహిళల నుండి నాకు చాలా మెయిల్స్ వస్తూ ఉంటాయి, కాల్స్ వస్తూ ఉంటాయి. అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కళ్ళ కథ వింటూ ఉంటాయి. అలాగే మహిళలందరూ ఉత్తములా అంటే మహిళలు కూడా ఎంతోమంది భర్తల్ని వేధించే వాళ్ళు ఉన్నారు. ప్రతి చిన్న విషయానికి ఏదైనా ఒక చిన్న డ్యామేజ్ జరిగినా కూడా నువ్వే కారణం, నువ్వు తెలుసుదిలే, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏదో అదంతా డబ్బు పాడు చేసావు, నష్టపోయావు, ఫ్రెండ్స్ నమ్మావు, అలా చేసావు, ఇలా చేసావు, మిగతా వాళ్ళ ఆస్తులు కొన్నారు, నువ్వేమి కొనలేదు, ఇట్లాగా భర్తను వేధించుకు తినే కాల్చుకు తినే భార్యలు కూడా ఉన్నారు. నేను ఇక్కడ ఎవరి పక్షం తీసుకోవడం లేదు. కానీ పెద్ద సీరియస్ విషయాలు అని చెప్పుకోవాల్సినవి కాకపోయినా సరే భర్తలు భార్యల పట్ల చాలా అమర్యాదగా ప్రవర్తించడము, మ్యారేజ్ చేసుకున్న తర్వాత భార్యలని చాలా హీనముగా చూడటము, చాలా ఎవరితో చెప్పుకోలేని విధంగా పదాలు వాడటము, అలా భార్యని పిలవడము,
అలాగ భార్యను సంబోధించడం లాంటివి ఎక్కువగా భార్యలు అనుభవిస్తున్న నరకము. ఇలాగ ప్రవర్తించే మగవాడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ విధంగా భార్యను అగౌరవంగా మాట్లాడటము, అగౌరవమైన పదాలు వాడి బూతులు తిట్టడము, దూషించడము, ఇంకా చేయి చేసుకోవడము, తరచుగా కొట్టడం, అంటే అది ఇంకా హీనమైన. పశువులు కూడా అలాగా వేరే పశువును కొట్టవు. ఇంకా పశువుల కంటే హీనమైన ప్రవృత్తి. రాక్షసులు కూడా తమ భార్యలతో ఆ విధంగా కొడుతూ టార్చర్ పెడుతూ ప్రవర్తించారు, అంత దారుణంగా ప్రవర్తించారు. నేనైతే ఇదిగో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి నా వెనక, ఏ పుస్తకంలో చదవలేదు. రాక్షసులు అని కూడా అంటానికి లేదు, వాళ్ళు కూడా భార్యలతో గౌరవంగానే ప్రవర్తించారు. అంతకంటే నీచమైన హీనమైన ప్రవృత్తితోటి చదువుకుంటున్నాము అని చెప్పే ఈ పెద్ద మనుషులు, ఈ మగవాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే చాలా సిగ్గుపడాల్సిన విషయం, ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఎక్కడ పవిత్ర భారతదేశంలో మహిళలను ఒక దేవిగా గుర్తించి గౌరవించే సంస్కృతి సాంప్రదాయాలు పాటించే మన సమాజంలో ఇలాగ భార్యని బూతులు తిట్టే ప్రతిసారి, భార్య మీద చేయి చేసుకుని కొట్టే ప్రతిసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ పని మహాలక్ష్మీదేవి పట్లే చేస్తున్నారు అని గ్రహించాలి. ఈ దురాగతాలు, ఈ అపచారాలు మొత్తము సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి భార్య అయిన మహాలక్ష్మి పట్లే చేస్తున్నారు అన్న విషయము మగవాళ్ళు గమనించాలి. ఎందుకంటే ఆ విషయం అండి శాస్త్రంలో స్పష్టంగా ఉంది. గృహలక్ష్మి రూపంలో లక్ష్మీ అంశగా ఉంటుంది. ఆ మహిళను పట్టుకొని, భార్యను పట్టుకొని బూతులు మాట్లాడటము, ఇష్టం వచ్చినట్టు గౌరవం లేకుండా అవమానకరంగా పిలవడము, ఇవన్నీ కూడా లక్ష్మిని తిరస్కరించడము. ఆ ఇంట్లో ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు, ఆ ఇంట్లో ఎప్పటికీ సమృద్ధి ఉండదు, ఆ ఇంట్లో ఎప్పటికీ కూడా ఒక అభివృద్ధి అనేది ఉండదు. ఎప్పుడూ ఆ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోలేరు, ఆ ఇంట్లో మనుషులు ఎవరు ప్రశాంతంగా ఉండలేరు, ఆ ఇంటికి వచ్చి నలుగురు అతిథులు ప్రశాంతంగా కూర్చొని వెళ్ళలేరు. చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు గొడవైన తర్వాత కాసేపటికి ఎవరైనా అతిథులు వచ్చి తలుపు తడితే భార్య అప్పటికప్పుడు మొహం కడుక్కొని కళ్ళు శుభ్రం చేసుకుని బొట్టు పెట్టుకొని వాళ్ళ ముందుకు నవ్వుతూ వచ్చి మర్యాదలు చేస్తూ ఉంటుంది. ఎంత హీనమైన పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా ఇంట్లో భర్త అనేవాడు భార్యని వేధిస్తూ ఉంటే, ఆ ఇల్లాలు ఎన్ని పూజలు చేసి, గడప దగ్గర ముగ్గులు వేసి, దీపాలు వెలిగించి, తులసి కోటలో పూజ చేసి, దేవుడి దగ్గర పూజ చేసి, గుడికెళ్ళి గుళ్ళో పూజ చేసి, ఎన్ని పూజలు చేసినా ఏ దైవం కరుణిస్తాడో, ఏ దైవం ఆ ఇంటిని చల్లగా చూస్తాడో గుర్తుంచుకొని సరి చేసుకోవాలి. భారతీయ సాంప్రదాయంలో భార్యను పట్టుకొని ఓసాయి ఏమే, లేకపోతే మకారము లకారము మాట్లాడే పద్ధతి లేదు. ఆ పద్ధతి మనది కాదు. గుర్తుపెట్టుకొని పద్ధతిగా భార్యని పేరుతో పిలవండి. మీరేం ప్రేమగా పిలవక్కర్లా, ప్రేమేమి ఎవరు ఆశించడం లేదు. కనీసం ఒక మనిషిగా గుర్తించి పేరుతో పిలవండి చాలు. సభ్యతగా పిలవండి. వీధిలో పరిచయమైన ఎవరో ఏంటో ముక్కు మొహం తెలియని వాళ్ళని మర్యాదగా పిలుస్తామే. ఇంట్లో నమ్మి వచ్చిన భార్యను పట్టుకొని ఓసే అసే మకారము లకారంతో పిలుస్తారా ఎవరైనా? ఆలోచించండి ఒకసారి. ఇలా చేసి ఏదో సాధించాము మేము, పురుషాహంకారం అనేసేసి మీరు అనుకుంటారు. ఇది చాలా పాపభూయిష్టమైన చర్య, అత్యంత హేయమైన చర్య. దేవతలు కూడా చీకొట్టి మన ఇంటి ద్వారం వైపుకు చూడరు, ఇంట్లో ఇల్లాలను అవమానిస్తుంటాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మహిళలు కూడా ప్రతి చిన్న విషయానికి భర్తతోటి గొడవ వేసుకోవడము, ప్రతి చిన్న విషయానికి గొడవలు పెంచి చేసుకోవడము, భర్తను సూటిపోటి మాటలు అనడము, ఇంట్లో అత్తగారుల పట్ల లేదా ఆడపడుచుల పట్ల కూడా అగౌరవంగా మర్యాద లేకుండా ప్రవర్తించడము, ఈ డబుల్ గేమ్స్ ఆడటం, డబుల్ స్టాండర్డ్స్, ఇవి చాలా తప్పు. మీకు నచ్చకపోతే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి, అంతేగాని గొడవలు, చాడీలు, ప్రతి విషయానికి భర్తను వేధించడము, ఇలాంటివి మహిళలు కూడా అలాంటి లక్షణాలు ఉంటే తగ్గించుకోవాలి. ఇలాంటి ప్రవృత్తి ఉండి గడపల దగ్గర ముగ్గులు వేసి, దీపాలు వెలిగించి, పూజలు చేసి, గుమ్మడికాయలు బగలగొట్టి, తులసకోటలో పూజలు చేసినా కూడా ఇది లక్ష్మీ లక్షణాలు కావు. ఇల్లాలలో లక్ష్మి, మహాలక్ష్మి లక్షణాలు ఉంటాయి, ఆంశ ఉంటుందన్నమాట గృహలక్ష్మి కాబట్టి. కానీ ఆంశ వీళ్ళల్లో లేకుండా పోయింది అని అర్థం చేసుకోవాలి. అంటే ఇలాంటి ప్రవృత్తులు అలవరుచుకున్న మహిళలు వారిలో స్వయం సిద్ధంగా ఉన్న మహాలక్ష్మిని నెట్టిపడేస్తారు వాళ్ళ మనసుల్లో నుండి, శరీరాల్లో నుండి. లక్ష్మి పోయినాక మనలో ఏం మిగులుతుందంటే అలక్ష్మి మిగులుతుంది. అంటే దారిద్ర్య దేవత జ్యేష్ఠాదే మిగిలింది ఇప్పుడు మన శరీరంలో. అది అవసరమా? ఎలా కలిసి వస్తుంది ఇంట్లో? మహిళలు మగవారు ఇద్దరూ ఆలోచించాలి. మగవారికి భార్య నచ్చకపోతే బూతులు తిట్టడం, చేసుకోవడం చేయకూడదు. ఆమె చెప్పేది వినకండి, ఆవిడతో మాట్లాడటం తగ్గించండి. ఇంటికి వచ్చి మీ పనులు మీరు చేసుకొని మౌనంగా ఉండండి. మౌనం అన్నిటికంటే కూడా శ్రేయస్కరం. అలాగే మహిళలకి వారి భర్తలు నచ్చకపోతే మౌనంగా ఉండేసి మీ పనులు మీరు చేసుకోండి, వాడితో మాట్లాడటం తగ్గించండి. ఒక ఇంట్లో ఉండండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. జరుగుతుంది, కారమే సమాధానం చెబుతుంది. ఇది అత్యంత గొప్ప విషయం అనమాట. ఎందుకంటే గొప్ప పరిష్కారము ఏ పెద్దలు లాయర్లు కూడా చెప్పలేరు. కొట్లాడుకోవడము, తిరగబడి కలబడి కొట్టుకోవడము, ఏ దొరికితే అది తీసుకుని పొడుచుకోవడము, చంపుకోవడము, అసలు ఎవరికీ సహనం లేకపోవడము, మరలా తెల్లారు లెగిస్తే
కనిపించిన దేవి దేవతలందరికీ పూజలు చేయాలి. గడపల దగ్గర పూజలు, గడపల దగ్గర అభిషేకాలు, రకరకాల ముగ్గులు, తులసికోటలో ముగ్గులు, దేవుడి దగ్గర ముగ్గులు, పూజలు, దీపాలు, గుళ్ళు, గోపురాలు, వ్రతాలు, నియమాలు, నిష్టలు. వాటి కోసం రకరకాల వస్త్ర సంచయాలు తీసుకొచ్చేసి వ్రతం ఎలా చేయాలి, ఆ పూజ ఎలా చేయాలి, తర్వాత హాల్లోకి వెళ్ళగానే గొడవలు అవ్వాలి. భర్త అరిస్తే భార్యకి సహనం లేదు, భార్య గురించి భర్తకు అంతకంటే సహనం లేదు. ఇవన్నీ కూడా శాస్త్రానికి విరుద్ధము, మహాలక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించే విషయాలు. భగవంతుడైన శ్రీమన్నారాయణుడికి లేదా శివుడు అనుకోండి, గణపతి అనుకోండి, మీరు ఆరాధించే దేవతలకి ఆగ్రహం తెప్పించే విషయాలు ఇవన్నీ. లక్ష్మి గృహలక్ష్మిగా ఉంది అంటే దాని తగ్గ ప్రవర్తన గృహలక్ష్మికి ఉండాలి. లేకుండా పోయింది అంటే ఆ లక్ష్మి లేదు, లక్ష్మిని పంపించి జ్యేష్ఠాదేవిని ఆవాహన చేసుకున్నారు అని అర్థం. మగవాడిలో భార్యను గౌరవించి కనీసం సభ్యతగా ఒక మనిషిలా గుర్తించి పేరు పెట్టైనా సరే తన భార్యను గౌరవంగా మర్యాదగా పిలిచే సంస్కారం లేకుండా పోయిందంటే వాడు చదువుకొని కూడా చదువు లేనివాడి కిందే లెక్క. బయటిగా మగ లక్షణాలు కనపడుతున్నాయి కానీ నపుంసకుడి కిందే లెక్క. ఏమాత్రము విజ్ఞానము, వివేకము, విచక్షణ లేని అజ్ఞాని కిందే లెక్క. భర్తగా ఉండటానికి పనికిరాడు అనే స్పష్టంగా అతడి ఆచరణ, భార్యతో ప్రవర్తించే విధానము, భార్యని పిలిచే తీరు చెప్పగానే చెబుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎలా ఉండాలో నిర్ణయించుకోండి. మీరు ఎలా ఉంటారో, మీ ఆచరణ ఎలా ఉంటుంది, పద్ధతి ఎలా ఉంటుంది, మాట్లాడే మాటలు, ఇంట్లో కుటుంబ సభ్యులతో ఒకరితో ఒకరు ప్రవర్తించే తీరు, దానిని బట్టే దేవతలు హర్షిస్తారు, దానిని బట్టే దేవతలు అనుగ్రహిస్తారు, దాన్ని బట్టే లక్ష్మి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. తద్విరుద్ధంగా కానీ ప్రవర్తించారంటే దేవతలు ఆ ఇంట్లో ఉండరు. మీరు ఎన్ని ముగ్గులు వేసినా, ఎన్ని గొబ్బెమ్మలు పెట్టినా, ఎన్ని పూజలు చేసినా సరే. శాస్త్ర విరుద్ధమైన కార్యాచరణలు, ప్రతిదానికి ఇంట్లో కొట్లాటలు, అరే ఉదయం వేళ, మధ్యాహ్నము, సాయంత్రము, దేవతలు సంచరించే వేళల్లో కూడా ఇంట్లో కొట్లాటలు, గొడవలు. దారిద్ర్యానికి ఎంతకంటే హేతువులు ఏముంటాయండి? కాబట్టి తెలుసుకొని మానసికంగా భార్యాభర్తలు కూడా వారి వారి తీరుతెన్నులు మార్చుకోవాలి. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, భార్య గయ్యాలిదైతే భర్త మౌనంగా ఉండి తన బంధం చేసుకోవాలి అంతవరకే. ఒక చెవి నుండి వదిలేసి ఒక చెవి నుండి వదిలేయడం ఉత్తమం. భర్త మంచివాడు కాకపోతే భార్య మౌనంగా ఉండి విన్నట్టు వదిలేసి మౌనంగా ఉండి తన బంధం చేసుకోవాలి. కనీసము ఇంట్లో శాంతి అయినా ఉంటుంది, కొట్లాటలు పెరగకుండా ఉంటాయి. ఎవరు శాస్త్ర విరుద్ధంగా పిచ్చి పిచ్చి పనులు చేస్తారు, భార్యల్ని వేధిస్తారు లేదా భర్తల్ని వేధిస్తారు, వాళ్ళు ఎలాగో అనిపిస్తారు, వాళ్ళ జీవితం ఎలాగో నరకం. వాళ్ళ గురించి తప్పు చేయని ఇంకొక భాగస్వామి జీవితం ఎందుకు నరకం చేసుకోవాలి? కాబట్టి ఎవరు సరిగ్గా ప్రవర్తించరో వాళ్ళ విషయం పట్టించుకోకుండా ప్రశాంతంగా సేఫ్ సైడ్లో ఉండండి. ఇంట్లో అల్లర్లు, కొట్లాటలు, బూతులు తిట్టుకోవడం, చేసుకోవడము ఇవి ఎక్కడ ఏ ఇంట్లో జరుగుతాయో అక్కడ దేవతలు నివాసం ఉండరు, వెళ్ళిపోతారు. ఈ విషయము శాస్త్రం చెప్తుంది. గుర్తుపెట్టుకొని అందరూ జాగ్రత్తగా తప్పులు సరిదిద్దుకొని మంచి వైపుకు అడుగులు వేద్దాము, మంచి కుటుంబాన్ని నిర్మించుకుందాం. మనం మంచిగా ఉంటే కుటుంబం బాగుంటుంది, తద్వారా సమాజం బాగుంటుంది. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.